నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పాను, నీవు నా మాటలు జాగ్రత్తగా వింటే నీకంటే గొప్ప వ్యక్తి ఎవరూ ఉండరు. నేను చాలా ఎక్కువ చదువుకున్నాను. బిఏ, బీకాం, ఎంకాం, బీఎస్సీ, బీఈడీ, ఎంఏ, బీఈడీ మరి ఇంకా పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ చదువుకున్నాను. ఉద్యోగం కోసము ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ కావడం లేదు. చాలా చోట్లకి వెళ్లాను, అయినా ఉద్యోగం రావడం లేదు అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? ఏడుస్తున్నావా? రోధిస్తున్నావా? బాధపడకు, దిగులు పడకు, దుఃఖ పడకు, ఏడవకు. నీ కన్నీరు తుడుస్తాను. నీ కన్నీరు ఆనంద భాష్పాలుగా మారుస్తాను. నేను చెప్పినట్లు చేస్తే నీకు తప్పనిసరిగా వెంటనే ఉద్యోగం వస్తాది. నేను నీకు ఉద్యోగం ఇస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండాలి. ప్రతిరోజు దేవాలయములకు వెళ్ళాలి. దేవాలయంలో ప్రార్థన చేసుకోవాలి. దేవాలయములో యాజకులు బోధలు వినాలి. ప్రతి సమయములోనూ నన్ను గుర్తు చేసుకోవాలి. నీవు బయటికి వెళ్ళినప్పుడు గాని ఇంటికి వచ్చినప్పుడు గాని నీవు ప్రార్థనతో ఆరంభించుము. ప్రార్థనతో వెళ్ళుము. నీకు శుభాలు కలుగుతాయి. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నేను నీకు ఉద్యోగం ఇస్తాను. అర్థమైందా? ఈరోజు నుంచి ఇలా చేస్తూనే ఉండు. నీ ప్రార్థన ఆలకిస్తాను. నీ కోరిక నెరవేర్స్తాను. ఆమెన్.